మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్ ప్రమోటర్ని. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మన విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్లో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన యంత్ర వస్తు ప్రదర్శన, అలాగే టెక్నికల్ సెమినార్సు ఈ ఎక్స్పోలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐపీటీవీ, ఓటీటీ, ఇతర వాల్యూ యాడెడ్ సర్వీసెస్లో ఉన్నవారు, సోలార్ రంగం, డ్రోన్స్ సంబంధించిన రంగాల్లో కూడా రాబోతున్న మార్పులను, కొత్త టెక్నాలజీ అప్డేట్స్ను కూడా ఈ 3 రోజుల టెక్నికల్ సెమినార్స్లో ప్రముఖుల చేత విశ్లేషించబడతాయి. కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీసు, కొత్త టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి. సో ఇది 4వసారి నిర్వహించబడుతున్న ఎక్స్పో. 3 సార్లు దిగ్విజయంగా మన రాష్ట్రంలో ఇదే విశాఖపట్నంలో, విజయవాడలో కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్పోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ ఆపరేటర్లు, టెక్నికల్ పీపుల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి పల్లెల నుంచి, పట్టణాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి కూడా పాల్గొంటూ ఉంటారు. ఇది రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డిజిటల్ ఇండియాలో ముందంజలో ఉంచడానికి ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తూ ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి వినోదాన్ని, విజ్ఞానాన్ని, విషయాలని ఇవన్నిటిని కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళకి మరింత చేరువలో తీసుకురావడానికి ఈ టెక్నికల్ సెమినార్సు ప్లస్ ఈ ఎక్స్పోలు దోహదపడతా ఉంటాయి. మేము ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సెమినార్స్లో రేపు ముఖ్య అతిథిగా మన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారిని, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీ వెలవపూడి రామకృష్ణ బాబు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి కూడా ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, సీనియర్ మోస్ట్ పీపుల్ ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి, స్కిల్ డెవలప్మెంట్ వారు, డ్రోన్స్ కార్పొరేషన్ వారు, ఇతరత్ర రంగాల నుంచి కూడా పెద్దలందరూ కూడా దీనికి హాజరవుతున్నారు. ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా ఈ సదస్సును విజయవంతం చేయడానికి అక్కడ హాజరై జయప్రదం గావించవలసిందిగా అందరినీ కూడా పేరున కోరుతాము. సంవత్సరాలుగా మనకి, ప్రజలకి, ప్రభుత్వానికి ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చే డిజిటల్ సోషల్ మీడియా కానివ్వండి, ఈ అన్నిటికీ కూడా మూలాధారం అయినది కేబుల్ టీవీ వ్యవస్థ. నేడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చాలా చోట్ల ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లుగా ఉన్నటువంటి వారు అప్గ్రేడ్ అవ్వాల్సిన సందర్భం ఉంది. చాలా చోట్ల ఇంకా ఆర్ఎఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫ్టిటిహెచ్కి కనబడ్డాయి. ప్రతి ఇంటికి ఫైబర్ని ఇచ్చి ప్రతి ఇంటిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసి కార్యక్రమంలో వీళ్ళు స్పీడ్గా ముందుకు వెళ్తే ఈ రంగంలో మరింత కాలం ఈ కేబుల్ ఆపరేటర్లు, లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ఆపరేటర్లు, టెక్నికల్ టీము వీళ్ళందరూ కూడా మనుగడ కొనసాగించడానికి ఈ ఎక్స్పోలు దోహదం చేస్తాయండి. ముఖ్యంగా ఎందుకంటే స్వయం ఉపాధితో నిర్మించుకున్న ఒక వ్యవస్థ కేబుల్ ఇండస్ట్రీ అన్నది. నేటి వరకు కూడా పన్నుల రీత్యా మమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి, కానీ వీటికి ఎటువంటి సదుపాయాలు ఈ 4 దశాబ్దాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ఇండస్ట్రీ పొందలేదు.
సో మాకు మేమే దీన్ని బాగు చేసుకున్నాం. ప్రజలకి అతి తక్కువ ధరలకే వాళ్ళకి ప్రసారాలను అందించుకుంటూ విషయాల్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుకుంటూ దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. సో ఈ వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ పోటీ వల్ల అన్హెల్దీ పోటీ ఎక్కువ ఉంది. ఆ అన్హెల్దీ పోటీ వల్ల స్థానిక ఆపరేటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల కోల్పోతున్న కనెక్షన్స్ని కానివ్వండి, ఆదాయాన్ని కానివ్వండి, వాళ్ళకి తిరిగి మళ్ళీ ఉంచుకోవడానికి లేదా ఉన్న కనెక్టివిటీని మళ్ళీ పెంపొందించుకోవడానికి, టెక్నికల్గా డెవలప్ అవ్వడానికి ఈ సదస్సులు, ఈ ఎక్స్పోలు ఉపయోగపడతాయి. ముఖ్య ఉద్దేశం అది. మా ఆపరేటర్స్ వ్యవస్థను ఏదైతే ఉందో వాళ్ళని టెక్నికల్గా డెవలప్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ధీటుగా సర్వీసెస్ వీళ్ళు కూడా అందించేలాగా వీళ్ళని తయారు చేయడం కోసమే ఈ ఎక్స్పోలో రాబోయే టెక్నికల్ నాలెడ్జ్లన్నింటినీ కూడా వీళ్ళందరికీ ఒక చోట చేర్చడం అన్నది ఒక ఉద్దేశం. ముఖ్యంగా ఇలాంటి సెమినార్సు మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, లేకపోతే కలకత్తా, లేకపోతే హైదరాబాదు అలాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. విభజన ఆంధ్రప్రదేశ్ అనంతరం ఇది 4వ ఎక్స్పో ఇది మంది. ఇటువైపు ఉన్న పీపుల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలాగే ఈ 5-6 జిల్లాల ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని మనం ఇక్కడ పెడతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి సోదరులు అందరూ కూడా దీన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళు కూడా టెక్నికల్గా అప్డేట్ అయ్యి ఈ కాంపిటేటివ్ సెక్టార్లో నిలబడడానికి కూడా వాళ్ళకి ఎడిషనల్గా రెవెన్యూ సోర్సెస్ కోసం మాకు రిలేటెడ్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, డ్రోన్స్ పైలట్ ట్రైనింగ్ కానివ్వండి, సోలారు అడ్వైజర్ కింద కూడా కానివ్వండి, ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు అదనపు ఆదాయ మార్గాల కింద ఎంచుకుని నిత్యం పబ్లిక్తో కనెక్ట్ అయి ఉంటున్న ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకి తిరిగి వాళ్ళు ఉనికిని కోల్పోకుండా పునర్జీవించేలాగా ఈ ఎక్స్పోలు దోహదం చేస్తాయన్నది మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం.